హలో మామ, ఒక ఎమోషనల్ మూమెంట్ మీతో షేర్ చేసుకోవడానికి వీడియో చేస్తున్నాను. నిన్న రాజస్థాన్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో జడేజా లిటరల్గా ఎమోషనల్ అయిపోయాడు బౌండరీ లైన్ దగ్గర. మీరు క్లియర్ కట్గా చూడొచ్చు ఇక్కడ పైన ఫోటోలో. సో నియర్లీ ఒక 14 ఇయర్స్ తను చెన్నైకి రిప్రజెంట్ చేశాడు. ఒక్క ఫేర్వెల్ ఇన్నింగ్స్, ఒక ఫేర్వెల్ సీజన్ కంప్లీట్ చేసి తను రిటైర్ అవ్వాలనుకున్నాడు, కానీ మేనేజ్మెంట్ తనకు ఛాన్స్ ఇవ్వలేదు. అతను అగ్రెషన్ చూపించిన మ్యాచ్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. తను ఎమోషనల్ అవ్వడము, సిఎస్కే జెర్సీకి కిస్ చేయడం, ఎవ్రీథింగ్. చాలామంది అనుకుంటారు క్రికెట్ అనేది ఒక గేమ్ అనేసి, బట్ ఇట్స్ అ క్లియర్ ఎమోషన్. ప్లేయర్స్ అంత బాండింగ్ అయిపోయింటారు ఒక మేనేజ్మెంట్కి కానీ, ఒక టీంకి కానీ. లైక్ మీరు సురేష్ రైనా విషయంలో చూడొచ్చు, విరాట్ కోహ్లీ విషయంలో ఆర్సీబీతో చూడొచ్చు, కానీ రోహిత్ శర్మ ముంబై, మనీష్ పాండే కోల్కతా, అండ్ ఇలా జడేజా సిఎస్కే కానీ, వీళ్ళు ఆ టీంకి కనెక్ట్ అయిపోయింటారు. మీరు వేరే టీంతో వాళ్ళని ఊహించుకోలేరు. మనకు అందరికీ తెలుసు రాజస్థాన్ నుంచి జడేజా వచ్చాడు, కానీ ఎక్కువ ఓన్ చేసుకున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ని. ఒక్క ఫేర్వెల్ సీజన్ ఆడిపించి రిటైర్ అయిపోయింటే బాగుండేది అనేసి నా ఫీలింగ్. చాలా ఎమోషనల్ అయ్యాడు బౌండరీ లైన్ దగ్గర. ఫీలింగ్ బ్యాడ్ ఫర్ రవీంద్ర జడేజా.